సూర్యరశ్మి అధికంగా ఉండే మన దేశంలో విటమిన్ డి లోపం అనేది ఉండదని ఒకప్పుడు భావించేవాళ్ళు. కానీ అది ఒట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువు చేస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ధూమపానం వీటన్నింటి మూలంగా నానాటికి మన శరీరంలో విటమిన్ డి కొరత పెరిగిపోతుంది. మరోవైపు ఎండముఖం కూడా చూడకుండా, ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా నెలలు సంవత్సరాలు నీడపట్టునే గడపడం మూలంగా ఇవాళ చాలా మందిలో విటమిన్ డి కొరత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విటమిన్ డి కొరతను అధిగమించేందుకు ఏం చేయాలో, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైటమిన్ డి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ చేస్తే కనుక మనకు అందరిలో డెఫిషియన్సీ అనేది ఉంటుంది కంపల్సరీగా. ఎందుకు అంటే ముందు కాలంలో చాలామంది బయట అంటే సన్లైట్లోనే పనులు చేసుకుంటూ ఉండేవారు కాబట్టి మనము అప్పట్లో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని చూడలేదు. బట్ ఇప్పుడైతే అందరూ ఏసీ రూమ్స్లో ఆర్ ఇండోర్స్లో, ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానీ ఎక్కువగా ఉంటారు కాబట్టి వైటమిన్ డి అనేది అందరికీ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆర్ తక్కువ లెవెల్స్లో ఉంటుందన్నమాట. సో ఇది మనము రెగ్యులర్ బేసిస్లో ప్రాపర్గా వైటమిన్ డి మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే పాలు, పాల పదార్థాలు, నాన్ వెజ్ ఫుడ్స్లో మనకు వైటమిన్ డి అనేది ఉంటుంది. రెగ్యులర్ బేసిస్లో పాలు తీసుకొని వాళ్ళు పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడము, ఎగ్స్ కానివ్వండి, ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ బటర్, ఘీలో కూడా మనకు వైటమిన్ డి అనేది వస్తుంది. సో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మనం కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సన్లైట్ ఎక్స్పోజర్ అంటే మార్నింగ్ 7-8 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock వరకు ఎప్పుడైనా పర్వాలేదు. బట్ ఎప్పుడైతే 12 to 1 మధ్యలో మనకు సన్ రేస్ ఆబ్లిక్గా ఉంటాయి కాబట్టి, అంటే డైరెక్ట్గా మన స్కిన్ పైన పడుతుంది కాబట్టి కొంచెం సేపు కోసమే మనకు ఈవెన్ ఈ సన్ లైట్ ఎక్స్పోజర్ చేసినా కానీ వైటమిన్ డి అనేది ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సన్ రేస్ మన స్కిన్ పైన పడతాయో అప్పుడు ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న వైటమిన్ డి యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయి మనకు వైటమిన్ డి లెవెల్స్ని చాలా వరకు మన బాడీలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వైటమిన్ డి తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మోకాళ్ళ నొప్పులతో పాటు ఈవెన్ స్లీప్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఎక్సెసివ్ డ్రౌజీనెస్ కానివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానివ్వండి, ఇలాంటివి మనం సమస్యలు చూస్తుంటాం. సో ఇలాంటివన్నీ మనకు న్యాచురల్గా వైటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది కాబట్టి డైలీ బేసిస్లో 10 to 15 minutes కనుక మనం సన్లైట్ ఎక్స్పోజర్ చేసుకుంటే చాలా వరకు మన వైటమిన్ డి లెవెల్స్ని నార్మలైజ్ చేసుకోవచ్చు.